మీరు 20 నుంచి 30 మధ్య వయసు కలిగి ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మీరు ఈ వయసులో అనుకొని తీసుకునే డెసిషన్స్ మీ భవిష్యత్తుకు ఒక పునాదిలా ఉంటుంది. కానీ చిన్న చిన్న తప్పులు చేయటం వల్ల చాలా సంవత్సరాలు మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ వీడియోలో ఆ తప్పుల గురించి చెప్తాను అండ్ వాటిని ఎలా అవాయిడ్ చేయాలో కూడా చెప్తాను. సో అటెన్షన్ ఇవ్వండి, ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకోండి. మిస్టేక్ నెంబర్ 1, ఉద్యోగం వచ్చిన వెంటనే ఆదాయాన్ని స్టార్ట్ చేయకపోవటం. 20లో ఉద్యోగం వచ్చిన వెంటనే చాలా మంది శాలరీ మొత్తాన్ని ఉపయోగించుకోవడం స్టార్ట్ చేస్తారు. తర్వాత సేవ్ చేసుకోవచ్చని పోస్ట్ పోన్ చేస్తూ వస్తారు. అదే తప్పు. ఈ ఏజ్ లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ని అడ్వాంటేజ్ గా తీసుకోవాలి. కనీసం నెలకు 500 రూపాయలైనా సేవ్ చేయడం స్టార్ట్ చేస్తే 10 నుంచి 15 సంవత్సరాల్లో అదే పెద్ద అమౌంట్ గా మారుతుంది. మిస్టేక్ నెంబర్ 2, లైఫ్ స్టైల్ ని శాలరీకి మ్యాచ్ చేయటం. శాలరీ పెరిగిన వెంటనే బైక్, ఐఫోన్ అని ఈఎంఐలు మనం స్టార్ట్ చేస్తూ ఉంటాం. కానీ ఇదంతా లాంగ్ టర్మ్ లో చాలా స్ట్రెస్ ని క్రియేట్ చేస్తుంది. రియల్ గ్రోత్ అంటే శాలరీ పెరిగినా కూడా ఎక్స్పెన్సెస్ ని కాన్స్టెంట్ గా ఉంచడమే. అప్పుడే సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కి స్కోప్ ఉంటుంది. మిస్టేక్ నెంబర్ 3, క్రెడిట్ కార్డ్ ని మిస్యూజ్ చేయటం. మన క్రెడిట్ కార్డ్ మన విలాసాల కోసం వాడటం మొదలు పెట్టామంటే అది మనల్ని అప్పుల బారిలో పడేలా చేస్తుంది. ఆ క్రెడిట్ కార్డులో డబ్బులు మన విలాసాల కోసం వాడేసి డబ్బు కట్టలేక మినిమం బ్యాలెన్స్ చేయటం వల్ల వడ్డీ అనేది కొండల్లా పెరిగిపోతుంది. అందుకే క్రెడిట్ కార్డ్ బిల్ డ్యూ ఉన్నప్పుడు మొత్తం కట్టేసి రొటేట్ చేసుకుంటే బెటర్. మిస్టేక్ నెంబర్ 4, సేవింగ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయకపోవటం. శాలరీని కొన్ని రోజులు మనం సేవ్ చేసి దాన్ని చూసుకొని మన దగ్గర డబ్బులు ఉండాలి అని ఆనందపడుతూ ఉంటాం. కానీ ఇన్ఫ్లేషన్ వల్ల డబ్బు విలువ తగ్గిపోతుంది. అందుకే మనం దాన్ని సేవ్ చేసుకునే అమౌంట్ని ఎక్కడన్నా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. లైక్ మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపిస్, పీపీఎఫ్, ఎన్పిఎస్, స్టాక్స్. వీటిలో చిన్న చిన్న అమౌంట్ ఎక్కువ కాలం పెడితే మంచి రిటర్న్స్ వస్తాయి. మిస్టేక్ నెంబర్ 5, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ని ఇగ్నోర్ చేయటం. మనీని ఎర్న్ చేయడం ఇంపార్టెంట్, కానీ ఆ మనీని మేనేజ్ చేయాలంటే అదే యాక్చువల్ స్కిల్. ఫైనాన్షియల్ లిటరసీ లేకపోతే ట్యాక్స్, ఇన్సూరెన్స్, లోన్స్, ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కన్ఫ్యూజన్లో పడతాం. యూట్యూబ్, కోర్సెస్, పాడ్కాస్ట్ యూజ్ చేసి ఫైనాన్షియల్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, ఈ 5 మిస్టేక్స్ అవాయిడ్ చేయాలంటే అవేర్నెస్తో పాటు మనకు డిసిప్లిన్ కూడా ఉండాలి. మీ 20లో తప్పులు చేయడం ఆపేస్తే త్వరగా రిలాక్స్ అయిపోవచ్చు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నిధి విచార్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.